ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. పూజ్య విద్యారణ్య స్వాములు వారు అనుగ్రహించిన బ్రహ్మవిదాశీర్వాద పద్ధతి, అందులో ఒక 3 ఆశీర్వాదములు. యత్ పూర్ణానందైకబోధస్య బ్రహ్మా అహమస్మి ఇతి బ్రహ్మాత్మానుభవమాత్ర పర్యవసానే బుద్ధిః నిరంతరం భూయాత్. ఏది పరిపూర్ణ ఆనందైక బోధస్వరూపమో అట్టి బ్రహ్మమే నేను అనడి బ్రహ్మాత్మానుభవ మాత్ర నిశ్చయమునందు బుద్ధి నిరంతరము వర్తించుగాక. మనం ప్రార్థించాల్సింది భగవంతుణ్ణి. యత్ పూర్ణానందైక బోధస్య, పూర్ణ ఆనంద ఏక, పూర్ణం మనం తెలుసుకునేటప్పుడు దాన్ని ఏమనాలి, శేషము లేకుండా తెలుసుకోవాలి. ఏదైనా ఒక విషయం తెలుసుకునేటప్పుడు దాన్ని బాగా పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుందంటే, ఇది ఎందుకు ఇట్లుంది, దీని పరిస్థితి ఏంటి, దీనితో నేను ఎలా ఉండాలి అనేదంతా అక్కడ మనకు బాగా స్పష్టమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు చెప్తానటువంటిది పూర్ణం అనేటువంటిది ఈ జగత్ అంతా ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు చేశాడు, దీనివల్ల ఏం ప్రయోజనం, ఇదంతా కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సి వస్తుంది. అలా తెలుసుకుంటే
ఈ జగత్తంతా దేని వలన ఇది నిర్మించబడి ఉందో ఆ స్వరూపము యొక్క జ్ఞానం, దాన్ని బ్రహ్మ అని అంటారు. అదే బ్రహ్మ. ఆ బ్రహ్మ ఎవరో కాదు, అదే నేను. బ్రహ్మాహమస్మి, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహమస్మి అని అంటున్నాం కదా. కాదు, శాస్త్రం చెప్పింది దాన్ని మనం తెలుసుకుంటున్నాం. శాస్త్రం చెప్పింది దాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇది అట్లని బ్రహ్మాత్మానుభవ మాత్ర పర్యవసానే. నా బుద్ధి ఎట్లా కావాలంటే ఆ రూపంగా ఉండాల నా బుద్ధి. ఏ రూపంగా? బ్రహ్మాత్మానుభవ మాత్రంగా నిలవాల. ఎందుకంటే నా బుద్ధి మిగతా విషయాలు అందరిలోనూ పోతూ ఉంది. అట్లా కాకుండా ఏ పూర్ణమైనటువంటి స్వరూపం ఉన్నదో అదే ఆనందం కూడా, అటువంటి బ్రహ్మాత్మ అనుభవ మాత్రంతో నిరంతరము నా బుద్ధి ఉండాలని ఆశీర్వదించుము అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇలా ఉండాలని ఆచార్యుల వారు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. అంటే మనం ఇలా ప్రార్థన చేయాలి భగవంతుణ్ణి. ఆశీర్వదించేటప్పుడు పెద్దలు ఇలా ఆశీర్వదించాలి. తర్వాత యస్మిన్ కాలే ద్వైతభానం నాస్తి, ద్వైతభానం నాస్తి, నిద్రాపి నా గచ్చతి, తస్మిన్ కాలే ఉపలభ్యమానం యత్ సుఖమస్తి స బ్రహ్మ ఆనంద ఇతి బ్రహ్మానందానుభవ. బ్రహ్మానంద అనుభవ సిద్ధి నిరంతరం భూయాత్. యస్మిన్ కాలే ద్వైతభానం నాస్తి. ఇప్పుడు మనకేం కనిపిస్తుంది? నువ్వు, నేనున్నాను, మీరున్నారు. ఇది రెండైందిగా. దీన్ని ద్వైతం అని అంటారు. ఈ ద్వైతం అనేది ఎప్పుడు లేదు, అది ఎప్పుడు లేకుండా పోతుందంటే గాఢ నిద్రలో లేకుండా పోతుంది. గాఢ నిద్రలో నువ్వు నేను అనే భావన ఉండదు. గాఢ నిద్రలో ఉంటుందా? గాఢ నిద్ర లేదు. అయితే ఇక్కడేమంటున్నాడంటే, ఇప్పుడు మేలుకో ఉన్నప్పుడేమో నువ్వు నేను అనేది ఇద్దరున్నది, ద్వైతం ఉంది. నీ గాఢ నిద్రలో ఉన్నప్పుడేమో నువ్వు నేను అనే భావన లేదు. అయితే గాఢ నిద్రలో నువ్వు నేను అనే భావన లేదు, కానీ అది ఎలా ఉందో నాకు అనుభవం లేదు. నాకు అనుభవం అంటే ఆ సమయంలో లేదు, లేచిన తర్వాత ఉంది. ఇక్కడ అట్లా కాదు, చెప్తా ఉండేది. నిద్రలో ఉన్నప్పుడు అట్లని కాదు, మేలుకొని ఉండాలి, తెలుస్తూ ఉండాలి, రెండు ఉండాలి. కానీ రెండు లేని స్థితి ఉండాలి. ఏమన్నా అర్థమవుతుందా? ఆ స్థితి వివేకం చేత రావాలి, వివేకంతో రావాలి అది. అంతేగాని వేరే విధముగా కాదు. అప్పుడు సుఖం ఉంటుంది. అప్పుడు ఉంటుంది సుఖం. ఆ సుఖం ఉందే, అది బ్రహ్మసుఖం అని అంటారు. అది బ్రహ్మసుఖం, అది బ్రహ్మానందం. అటువంటి బ్రహ్మానందము నాకు సిద్ధించుగాక అని ప్రార్థన. యస్మిన్ కాలే ద్వైతభానం నాస్తి. యస్మిన్ కాలే, ఏ కాలమునందైతే ద్వైతభానం నాస్తి, ద్వైతం అనేది నాస్తి లేదు. నిద్రాపి నాగచ్చతి, నిద్ర కూడా రావట్లేదు. అప్పుడు
నిద్ర రాలేదు, ఎందుకంటే నిద్రలో ద్వైతం లేదు. నిద్ర రాలేదు, కానీ ఇక్కడ ద్వైతం లేదు. తస్మిన్ కాలే, ఆ సమయములో ఉపలభ్యమానం, అప్పుడు వస్తుందే, అప్పుడు కలుగుతుందే, యత్ సుఖమస్తి, ఏ సుఖమైతే ఉన్నదో అది సబ్రహ్మానందమితి, దానిని బ్రహ్మానందం అని అంటారు. ఇది నిద్ర విచారణ ఉంటుంది, స్వప్న విచారం ఉంటుంది, జాగ్రత్త విచారణ ఉంటుంది. జాగ్రత్త అంటే మేల్కొని ఉండేది, మేల్కొని ఉంటాం, ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. దీనిని జాగ్రత్త అంటాం. స్వప్నం అంటే నిద్రపోతాం, అప్పుడు నిద్రలో కలలు వస్తుంటాయి, కలలు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు ఈ జాగ్రత్త తెలియదు. ఇంకొకసారి పోయినప్పుడు అసలు గాఢ నిద్రలో కలలు లేవు, ఈ జాగ్రత్త కూడా లేదు. అప్పుడు గాఢంగా నిద్రపోతూ ఉంటాం. గాఢంగా నిద్రపోయేటప్పుడు ఆనందంగా ఉంటుంది, కానీ ఆనందం ఉందని అప్పుడు తెలియట్లేదు, లేచిన తర్వాత తెలుస్తూ ఉంది. ఇప్పుడు లేచిన తర్వాత నాకు తెలియని ఆనందం ఉండినా నాకేం ప్రయోజనం? నా పేరు పైన ₹1,00,00,000 ఉందండి, నాకు తెలియదండి. మన ఆశ్రమానికి సంబంధించి వాళ్ళు ఏదో తీసుకొని వచ్చారు కదా, ఏందో 56 సెంట్లు ఏదో ఉండదు భూమి అని చెప్పి తెచ్చిరి. ఈ 56 సెంట్లు భూమి ఉండదని ఇప్పుడు తెస్తే ఆడ ఆల్రెడీ ఇండ్లు కట్టేశారు. సరే పోనీ, ఆడుండే ఇంక 10 సెంట్లు 15 సెంట్లు అదన్నా ఇవ్వచ్చు కదా, అది కూడా ఇచ్చేదానికి కుదరట్లేదు. అంటే దాని గురించి ప్రయత్నం చేసి వాళ్ళు అంటే మాట్లాడాలని అనుకుంటే మాట్లాడవచ్చు, మాట్లాడితే కదా వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే దాన్ని విలేకరులకి సైట్స్ చేసి కేటాయించమని చెప్పి అడుగుతున్నారట. అంటే స్వార్థం అక్కడ వచ్చేసింది కదా. చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో, ఉందని మనకు తెలియదు ఒకప్పుడు, ఇప్పుడు తెలిసినా దాన్ని పొందే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంక వేరే ఏదో తీసుకోవాలనేటట్లుగా మాట్లాడతారు. కాబట్టి ఉండినా లేని పరిస్థితి, ఉండినా లేని పరిస్థితి అట్లా కాకుండా ఉండాలి, తెలియాలి, దాన్ని అనుభవిస్తూ ఉండాలి. అప్పుడు దాని యొక్క వాల్యూ ఉంటుంది. అంతే కదా. ఉంది, తెలియాలి, దాన్ని అనుభవించాలి. లేదు, ఇప్పుడు ఏమంటున్నాము, నీకు ఆనందం అనేటువంటిది ఉందే, ఆనందం అనేటువంటిది ఏది ఉందో అది నీకు తెలియాలి. ఎప్పుడు తెలియాలి? నిద్రలో కాదు, ఇప్పుడే తెలియాలి. కానీ ఇది జాగ్రత్త అవస్థ అనేటువంటిది ఉండకూడదు, స్వప్నావస్థ అనేది ఉండకూడదు, సుషుప్తి అవస్థ అనేది ఉండకూడదు. అప్పుడు ఏది ఉందో అంటే ఆ వివేకము చేత కలిగినటువంటిది ఏది ఉందో అప్పుడు ద్వైతం లేదు, అప్పుడు ఉంటుంది ఆనందం. దానిని బ్రహ్మానందం అని అంటారు. అది బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందము నాకు నిరంతరము కలుగుగాక, సిద్ధించుగాక అని ప్రార్థన. ఎవరిని ప్రార్థించేది? ఆ స్వరూపాన్ని ప్రార్థించడం. ఏ స్వరూపమైతే ఇలా ఉన్నదో ఆ స్వరూపాన్ని ప్రార్థించడం. ఆ స్వరూపం ఎవరు? అదే నేను. అటువంటి స్వరూపంలో నుంచి నేను ఇప్పుడు ఏమైపోయినాను? జారిపోయినాను. అటువంటి స్వరూపంలో నుంచి నేనేమైపోయినాను? జారిపోయినాను అంటే మన రాయిపోయిన బండ పైన జారుతారు చూడండి, వీళ్ళు జారు బండ ఉంటుంది. ఈ చిన్నపిల్లలు జారే బండ ఆడుతుంటారు. ఈ పార్కుల్లో అదే పనిగా పిల్లలు పోతే ఫస్ట్ దాన్ని చూస్తారు, ఎక్కి జారేదన్నమాట. అట్లా ఉంటుంది. అట్లా ఇప్పుడు మనం కూడా ఏమైపోయినాం?
మన స్థితి నుంచి జారిపోయినాం. దానిని చ్యుతము అని అంటారు. చ్యుతము అని అంటే జారుట, జారిపోవుట. అచ్యుత, అచ్యుత అంటే జారకుండా ఉండుట. ఎవరు అచ్యుతుడు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడా ఇప్పుడు అచ్యుతుడు ఎవరంటే జారకుండా ఉండునది. ఏదది? అదే బ్రాహ్మీ స్థితి. బ్రాహ్మీ స్థితిలో ఉండుటయే జారకుండా ఉండుట. శ్రీకృష్ణ పరమాత్మ ఆ స్థితి నుంచి జారలేదు. వారికి ఎన్ని జరిగినా, అన్నింటిలో ఉండినా అక్కడ నుంచి జారలేదు. కాబట్టి వారికి పేరు అచ్యుత. ఇప్పుడు మనం కూడా ఆ స్థితిని తెలుసుకుని అలా ఉంటే మనం కూడా అచ్యుత. మనం కూడా అచ్యుతలే. ఏమీ డౌట్ లేదు దీంట్లో. మీకు ఏమైనా డౌట్లు ఉంటే దాని గురించి కలిసి అడగండి. ఎంత ఎంత లోతుగా కావాలంటే అంత లోతుగా వెళ్ళి మనం దాని గురించి పరిశీలన చేసి అక్కడ ఉండేటువంటి దానిని కూడా గుర్తించి ఆ దోషం కూడా పోవాలి. ఆ దోషం పోకపోతే ఆ చిన్నదే మళ్ళీ పెరిగి పెద్దదై దీన్ని కబళించేస్తుంది. కాబట్టి ఏమన్నా మాత్రం చిన్న లేశం ఎంత దోషం ఉన్నా కూడా దాన్ని పెట్టకూడదు. తర్వాత ఇంకొక ఆశీర్వాదం చెప్పండి. మనోవ్యాపార అభావ సమయే యత్ సుఖం భాసతే తత్సుఖం ఆత్మస్వరూపం ఇతి ఆత్మనిశ్చయః సమ్యక్ భూయాత్. మనోవ్యాపార అభావ సమయే, మనస్సు పనిచేయడం అనేటువంటిది ఏది ఉందో, మనోవ్యాపారం లేదు కానీ మనస్సు ఉంది. మనోవ్యాపార అభావ సమయే, మనస్సు పనిచేయడం లేదు కానీ మనస్సు మాత్రం ఉంది. అంటే మనస్సంతట మనస్సు అది పని చేయట్లే కానీ మనస్సు పనిచేస్తుంది. మనస్సు పని చేయలేకుండా లేదు, చేతగానిది కాదు. మనస్సు పనిచేస్తుంది కానీ మనస్సు ఇప్పుడు పని చేయడం లేదు. చేత కాకుండా కాదు, పని చేయకుండా కాదు. ఆ సమయంలో యత్సుఖం భాసతే, దానిని అమనస్కత్వం అని అంటారు. ఆ సమయంలో ఏ సుఖముందో ఆ సుఖము ఆత్మస్వరూపం యొక్క సుఖం అని అంటారు. అటువంటి ఆత్మత్వ నిశ్చయం సమ్యక్ భూయాత్, అది ఆత్మస్వరూపమని, ఆ ఆత్మస్వరూపము నేనని, ఆ స్వరూపము నేనని నిశ్చయంగా నాకు సిద్ధించుగాక అని మనం ప్రార్థిస్తున్నాం. ఇలా ప్రార్థించాలి. ఆచార్యుల వారు నీకు అది సిద్ధించుగాక అని మనల్ని ఆశీర్వదిస్తున్నారు. సరే, అవును. తర్వాత ప్రశ్నోత్తరిలో మనం 9వ శ్లోకంలో ఉన్నాం. ఈ రోజన్నా పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. కే హేతవో బ్రహ్మగతేస్తు సంతి సత్సంగతే దాన విచారతోషాః కే సంతి సంతో అఖిల వీతరాగా అపాస్తమోహాః శివతత్వనిష్ఠాః.
కే సంతి. సంత్ సంత్ కబీర్ దాస్. కబీర్ దాస్కి సంత్ కబీర్ దాస్ అని పేరు. అంటే వారు జ్ఞానులు. ఇప్పుడు మనము తత్వాన్ని తెలుసుకోవాలి. తత్వాన్ని తెలుసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే తత్వం తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాలి. తలనొప్పి వచ్చిందండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గర. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒకతను ఏం చేశాడంటే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాడు. ఫిజిషియన్ దగ్గరికి వెళితే ఏం చేస్తాడంటే, తలనొప్పి వస్తుందా, ఓకే, ఎందుకు వస్తుందబ్బా అని చెప్పి ఏం చేశాడంటే ఆయన బీపీ చెక్ చేశాడు, షుగర్ చెక్ చేశాడు, రక్త పరీక్ష చేశాడు. వీటిలో అంతా నార్మల్గా ఉందండి, మీరేమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఏమి ఇబ్బంది లేదు మీకు అని చెప్పని పంపించేశాడు. అయినా వీడికి తలనొప్పి తగ్గలేదు. తలనొప్పి ఉందిగా, తలనొప్పి తగ్గలనా వద్దా? డాక్టర్ అయితే చెప్పాడు, కానీ తలనొప్పి తగ్గలేదే. అంటే ఇప్పుడు ఈ డాక్టరు దీనికి సరిపోలేదు అని చెప్పి మెదడుకు చూసే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. న్యూరాలజిస్ట్ ఏం చేశాడంటే సిటీ స్కాన్ చేయండి అని అన్నాడు. ఎందుకంటే తలను చూడాలంటే ఇంకేం చేయాలా? సిటీ స్కాన్ చేశారు, అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. మీకైతే తలలో అంతా ఏమి ఇబ్బంది ఏం లేదండి, మెదడు అంతా బాగానే పనిచేస్తుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు అని చెప్పిందేనని అతను ఏం చేశాడంటే ఊరికే పారాసిటమాల్ మాత్రం ఒకటి రాసిచ్చాడు, మీరు తినండి. యాక్చువల్గా మాత్ర రాసివ్వకూడదు. ఎందుకంటే పలానా సమస్య అని అంటేనే దానికి సంబంధించి మాత్ర ఇవ్వాలి. సమస్య ఏదో తెలియకుండా నువ్వు మాత్ర ఇస్తే ఎందుకు మాత్ర ఇచ్చినావు అని అడగాల వీడు. కానీ ఆ వివేకం ఉందా ఇక్కడ? ఉండదు. వీళ్ళు ఏం చేస్తాడు, తలనొప్పి అంటే పోయి ఆడ మెడికల్ షాప్లో పోయి తలనొప్పి ఉంది, వాడు కూడా మాత్రలు ఇమ్మని చెప్పడు, పలానా మాత్ర ఇవ్వని వీడే అడుగుతాడు. అంటే ఎంత స్థితి పెరిగిపోద్దో చూడండి. తర్వాత ఆయన చూశాడు, ఏమీ ప్రాబ్లం లేదండి, న్యూరాలజీ ప్రాబ్లం ఏం లేదు, మీరు మెదడు అంతా బాగానే ఉంది, ఏం ఇబ్బంది లేదు, మీరు రెస్ట్ తీసుకోండి, ఏం ఆలోచన చేయొద్దని అన్నాడు. అంటే ఏమి ఆలోచన చేయొద్దు అన్నాడు కదా. నేను ఆలోచన ఏం చేయట్లేదే, కానీ ఇక్కడ వస్తాను ఎందుకని ఆలోచన చేసేదానికి చూసే డాక్టరు మెంటల్ డాక్టర్ ఉంటాడు, సైకియాట్రిస్ట్. ఇప్పుడు ఫిజిషియన్ అయిపోయింది, న్యూరాలజిస్ట్ అయిపోయినాడు, ఇప్పుడు అడిగిపోయినాడు సైకియాట్రిస్ట్ దగ్గర పోయాడు. సైకియాట్రిస్ట్ ఏం చేశాడంటే ఆయన బీపీ షుగర్ కూడా చూడ్డావు, నిన్ను కూర్చొని పెట్టి నీతో నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నిన్ను ఎవరు రమ్మన్నారు ఇక్కడ, ఎవరు పొమ్మన్నారు ఇక్కడికి, మీరు ఎందుకు వచ్చారండి అసలు ఈ డాక్టర్ దగ్గరికి అని అడుగుతారు ఫస్ట్. అప్పుడు వీడు చెప్తాడు, నేను పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అక్కడంతా కూడా చూశారు, వాళ్ళు ఏమీ కుదరలేదు, ఇంకా నేనే వచ్చినాను ఇక్కడికి అని చెప్పడమో, లేదా పలానా డాక్టర్ పంపించినాడని చెప్పడమో ఏదో ఒకటి చేస్తాడు. ఓ సరే చెప్పండి మీ సమస్య ఏంటి అంతా వింటాడు. అట్లానా, సరే అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే, ఇది నీకు మనసుకు సంబంధించినదండి ఇది, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ మందులు ఇస్తాను, కొద్దిగా డ్రౌజీగా ఉంటుంది, కొద్దిగా నిద్ర వస్తుంది, నిద్రపోండి, మీరు ఏమి ఇబ్బంది పడద్దండి అని నిద్ర మాత్రలు కాదు, దానిపైన పనిచేసే మాత్రలు కొన్ని ఇస్తాడు. అప్పుడు నేను అడిగా ఒకసారి డాక్టర్ని, సరే ఇప్పుడు ఈ మందులు మీరు ఇస్తున్నారు కదా, దేనిపైన పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది? అప్పుడు ఆయన అన్నాడు, ఈ కెమికల్స్ రూపంగా మనము దానికి చికిత్స చేస్తాము అని అన్నాడు. కెమికల్స్ అంటే మీ కెమికల్స్ వేసి మనస్సు పైన పనిచేసేటట్లుగా, అంటే మెదడు అనేటువంటిది ఏమంటే మనస్సుకు సంబంధించి స్థూలం. మనస్సు అని అనుకోండి, మనస్సు
సూక్ష్మమైతే మెదడు స్థూలం. ఇప్పుడు నువ్వు నిద్రపోవాలని అనుకోండి, మనసు హాయిగా ప్రశాంతంగా ఉంటే కన్నా నువ్వు అలా కూర్చున్నావంటే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. నువ్వు నిద్రపోవాలనుకుంటే నిద్ర వస్తుంది. మనస్సులో సంశయాలన్నీ ఉన్నాయని అనుకోండి, అప్పుడు నిద్ర రాదు. అప్పుడేం చేయాలా? నిద్ర మాత్రం ఒకటి ఇచ్చాడని అనుకో, ఆ మాత్ర వేసుకుంటే నిద్ర వచ్చేస్తుంది. అయితే మనస్సు మీద పనిచేస్తుంది ఇదేనంటే ఇప్పుడు పనిచేసిందిగా. మాత్ర పోయి ఏం చేసింది? ఇప్పుడు మెదడు పైన పనిచేసింది, అంటే స్థూలం పైన పనిచేసింది. స్థూలం ఎప్పుడైతే డ్రాప్ అయిపోయిందో అప్పుడు సూక్ష్మం కూడా కొద్దిగా డ్రాప్ అవుతుంది. కొంచెంగా డ్రాప్ అవుతుంది కానీ పూర్తిగా డ్రాప్ కాదు, కొంత పని చేస్తుంది. కాబట్టి ఈ మెదడు పైన ఇలా కెమికల్స్ రూపంగా మనం పంపించి దానిని అప్డేట్ చేస్తామని చెప్పాడు. సరే అని అనుకున్నాం. సరే, ఇప్పుడు ఈయన ఇచ్చాడు మందులు. ఇవి వారం రోజులు వాడాడు, 10 రోజులు వాడాడు, ఏం తగ్గలా. అప్పుడెట్లా? అప్పుడు వస్తే ఈ లోపల ఏమవుతుందో తెలిసిన, ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఇదేదో గాలిలో దయ్యమో ఎంతో పట్టింటుంది, నువ్వేమన్నా తిరిగి ఉంటావు అని దయ్యానికి వైద్యులు, భూత వైద్యుల దగ్గర చూపిస్తూ అంటారు వీళ్ళు. చూడండి ఎట్లయిపోయింది. ఎందుకంటే ఆ డాక్టర్ల దగ్గరికి అందరి దగ్గరికి తిరిగితే ఇదేమీ పని చేయట్లేదు. ఇక్కడే నేను పైపాలెంలో పనిచేసేటప్పుడు స్టాఫ్ నర్స్కి 104 డిగ్రీల జ్వరం తగ్గేదే లేదు. నువ్వు మాత్ర వేసుకో, ఇంజక్షన్ వేసుకో, నువ్వు ఏమన్నా వేసుకో, జ్వరము 5 నిమిషాలు కూడా తగ్గేది లేదు. చూడండి ఇప్పుడు ఎట్లుంది. స్టాఫ్ నర్స్ అంటే ఇంకా ఆమె కూడా దాదాపు పీజీ చేసి ఉంటారు వాళ్ళు కొంతమంది. డాక్టర్ని సైడ్లో పెట్టేసి వీళ్ళని కూడా ఆపరేషన్ చేసేమంటే కూడా చేస్తారు వీళ్ళు, అంత నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి. అట్లాంటిది ఇప్పుడు ఈమెకు జ్వరం 104 డిగ్రీలు, ఈమెకే జ్వరం తగ్గించుకోలేకపోతుంది. ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. డాక్టర్ చెప్పింది, డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చాడు, తగ్గలేదు. 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, తగ్గలేదు. మళ్ళీ ఇక్కడ ఏదో చూపించినారు, అప్పుడు కూడా పిఎస్లో చూపించినారు, ఏం తగ్గలేదు. ఎందుకు వచ్చింది అని అడిగింది. ఇక్కడ ఎందుకు వచ్చిందని అడిగితే వీళ్ళు టెస్ట్ చేశారు, దీంట్లో ఏమీ లేదు, అది ఏదో కారణం ఉంటుందిలే అని చెప్పారు వీళ్ళు. సరే అది వద్దని చెప్పేసి ఏమేం చేసిందంటే నేరుగా సిఎంసి హాస్పిటల్కి పోయింది, వేలూరుకి. ఈ రిపోర్ట్లన్నీ తీసుకొని పోయి అక్కడ ఇచ్చి అక్కడ ఉండే డాక్టర్ని అడిగింది, సార్ నా పరిస్థితి ఇది సార్, నేను ఈ మాత్రలన్నీ వాడినాను, నాకేమనే మాత్రం కనీసం 5 నిమిషాలు కూడా తగ్గట్లేదు, నాకు అంత ఇబ్బందిగా ఉంది అంటే డాక్టర్ ఆమెను చూసి ఒకసారి, దీనికి మీరేమి మందులు వాడాల్సిన పని లేదు, ఒక్క పారాసెటమాల్ మాత్రం వేసుకోండి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, అసలు టెస్టులు చేయలేదు, ఏమీ చేయలేదు, టెస్టులు కానీ ఏం కానీ చేయలేదు, ఒక్క పారాసెటమాల్ వేసుకోండి, 15 రోజులు మీకు ఉంటుంది, 15 రోజుల తర్వాత ఇదే తగ్గిపోతుంది అన్నాడు. ఎట్లా అనిపిస్తుంది? కాదు సార్, నా సమస్య ఇది సార్, దీనికి కారణం ఏంటి, కాజ్ ఏంటి అని అడిగింది. అని చెప్పాడు, చూడమ్మా ఇది వైరల్ ఇన్ఫెక్షన్, ఇది వైరల్ ఇన్ఫెక్షను, నువ్వు మందులు వేసుకోకపోయినా ఏం పని చేయవు, నీ సాటిస్ఫాక్షన్ కోసం గాను పారాసెటమాల్ ఒక్కటి మాత్రం నువ్వు వేసుకో అంతే అని చెప్పాడు ఆయన. అంటే ఇప్పటికి నాకు ఆల్రెడీ వారం రోజులు అయిపోయింది సార్ ఎందుకంటే, అవును ఇంకా వారం రోజులు నేను ఇబ్బంది పెడుతుంది, వారం రోజులు నువ్వు ఇట్లాగే ఉండాల్సింది తప్పదు అని చెప్పాడు. సరే అని ఆడంతా ఖర్చులు పెట్టుకొని గమనం వచ్చేసి ఇంకా ఆయన చెప్పిన మాట నేను ఎట్లా నమ్మేది, కానీ నా బాధ తగ్గలేదని ఈమె ఇంక వేరే ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంది. ఎన్ని చేసినా ఆయన చెప్పినట్లు 15వ రోజు ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఎంత అనుభవంతో చెప్పాడు అతను. అది ఫీవర్కి సంబంధించి. మనకు తలనొప్పి గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమంటే ఇప్పుడు సైకాట్రిస్ట్ మందులు వాడాడు, తగ్గలేదు. అప్పుడు వచ్చాడు ఒకడు నా దగ్గరికి, ఇది నా దగ్గర జరిగిన విషయం చెప్తున్నా నేను అని అంతా అడిగిన తర్వాత, నువ్వు టీవీ చూస్తావా అని అడిగాను. చూస్తాను.
టీవీ చూసినప్పుడు నొప్పి వస్తుందా అని అడిగాను. నొప్పి వస్తుంది అని అన్నాడు. "ఆ, చదువుతావా?" చదువుతాను." చదివేటప్పుడు బాగానే కనిపిస్తుంది అని అన్నాడు. కొద్దిగా మసళ్ళు కనిపిస్తుంది అన్నాడు. "ఎక్కడెక్కడ నొప్పి వస్తుంది తలా?" అని అడిగాను. "ఇక్కడ వెనకాల ఇక్కడ నొప్పి వస్తుంది, అది ఇదంతా చెప్పాడు." "ఆ, నువ్వేం చేస్తావంటే ముందు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళు. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తో పరీక్ష చేయించుకొని అద్దాలు తీసుకో. కంటి డాక్టర్ మంచి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పాను. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, అద్దాలు వేసుకొని వచ్చాడు. 3 రోజులకి ఆ లోపల నేనేం చేశానంటే నేను ఒక ట్యాబ్లెట్ ఇచ్చా. నేను ఒక ట్యాబ్లెట్ ఇచ్చి, అంటే నా దగ్గర ఉన్నది కాదు ఇచ్చింది, నేను రాసిచ్చాను. తెచ్చుకున్నాడు, వేసుకున్నాడు. డిజిరాన్ అని వస్తుంది ఒక ట్యాబ్లెట్. ఆ ట్యాబ్లెట్ హాఫ్ ట్యాబ్లెట్ వేసుకో, ఫుల్ కూడా వేసుకోవద్దు అని చెప్పాను. సరే, కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది ఈ ట్యాబ్లెట్తోనే. మళ్ళీ అక్కడ పోయి అద్దాలు వేసుకున్న తర్వాత 3 డేస్కే తలనొప్పి తగ్గింది. అంటే ఎక్కడ మూలం ఉందో ఆ మూలమునకు చికిత్స చేయాలి, కానీ మూలమును విడిచిపెట్టి వేరేటువంటి చికిత్స చేస్తే తగ్గుతుంది? అదే తగ్గదు. అదేవిధంగానే ఇక్కడ దుఃఖము పోవాల. దుఃఖం కదా ఉంది మనకి, దుఃఖం పోవాలి. దుఃఖం పోవాలనంటే ఎవరి దగ్గరికి పోవాలి? చూడండి ప్రశ్న. దుఃఖం పోవాలండి, డబ్బులు కావాలంటే డబ్బులు ఉండేవాడి దగ్గరికి పోతే డబ్బులు ఇస్తాడు. ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం గురించి చూసేవాడికి పోతే వాడు ఇస్తాడు. ఏదో ఒకటి దానికి సంబంధించినంత ఇస్తుంటారు. ఉద్యోగం లేదంటే ఉద్యోగం ఇచ్చేవాడి దగ్గరికి పోతే ఏదో ఇస్తాడు. ఇప్పుడు నాకు దుఃఖం ఉన్నది, నాకు దుఃఖం పోవాలి. దుఃఖం పోవాలంటే ఎవడు పోగొడతాడు? దుఃఖాన్ని పోగొట్టుకున్న వాడి దగ్గరికి పోతే వాడికి దుఃఖం అనేది లేదు. అర్థమవుతుందా? దుఃఖం అనేటువంటిది లేకుండా ఎవడికి ఉందో వాని దగ్గరికి వెళితే వాడు మనకు చెప్తాడు. వాడు మనకి ఇవ్వడు, బాగా చూసుకోండి. వాడు ఇవ్వడు. ఇచ్చేవాడుని పోయినామంటే పప్పులో కాలేశాం. ఇచ్చినాడు అనుకో, ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనకు కూడా ఆనందం అప్పుడప్పుడు ఉంటుంది. ఆనందం అప్పుడప్పుడు ఉందా లేదా? మనకి అప్పుడప్పుడు ఆనందం ఉంటుంది, దుఃఖం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ అప్పుడప్పుడు ఉందే ఆనందము, ఆ ఆనందం ఉన్నట్లుండి వెళ్ళిపోతుంది. అది మెరుపు వలె ఉంది. మనకు రోజులు లెక్కేసుకోండి, రోజులో ఉండేటువంటి దుఃఖంతో పోలిస్తే ఆనందం ఎంతసేపు ఉంది అని చూసుకుంటే చాలా అల్పముగా ఉన్నది. కానీ దుఃఖం అనేటువంటిదే నాకు అస్సలు లేదు అనేటట్లుగా ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. శ్రీకృష్ణుని యొక్క ముఖ సౌందర్యం ఎలా ఉంటుంది? చిరునవ్వుతో ఉంటుంది. చిరునవ్వుతో ఉంటుంది. శ్రీకృష్ణునికి వచ్చినటువంటి కష్టములు, అంత కష్టములు వేరే ఎవరికైనా వచ్చినాయా? శ్రీరామచంద్రునికి కూడా కష్టములు వచ్చినాయి. కానీ ఆయన రాజు కొడుకు, రాజు కూడా కాదు, ఇంకా చక్రవర్తి కొడుకు ఏడన్నా పోతే అజమాయిషి చేసేటట్లుగా ఉంది ఆయన దగ్గర. శ్రీరామచంద్రుల వారికి అడవిలోకి పోయి అడవుల్లో ఉన్నాడు. అడవుల్లో ఉన్నప్పుడు వాలి వచ్చాడు. వాలి సుగ్రీవులు ఇద్దరు వచ్చారుగా. వాలిని శ్రీరామచంద్రుల వారు బాణం వేసి కొట్టాడు. అప్పుడు వాలి పిలిచి అడుగుతాడు, ఏమయ్యా, నిన్ను ఎప్పుడన్నా నేను చూసినానా? నీకు నేను ఏమైనా ఇంత వెంట్రుక వాసంతైనా అపకారం చేశానా? నీకు వెంట్రుక వాసంత అపకారం చేయలేదు, నిన్ను నేను చూడలేదు,
నేను నీకేం చేయలేదు, నీవు నన్ను బాణం వేసి అది కూడా ఒక చాటులో నుండి నాకు ఎదురుగా రాకుండా వచ్చి వేసినావే, నువ్వు ధర్మాత్ముడని లోకంలో ఉండే వాళ్ళు కీర్తిస్తున్నారే, నేను కూడా విన్నాను నీ గురించి, నన్ను కొట్టినావే, ఇది అధర్మం కాదా, నువ్వు చేయడం సరిపోతుందా? ఏమంటే ఎట్లుంది అడిగేది? సమంజసంగా ఉందా లేదా? అడిగితే రాముడు అంటాడు, నువ్వెవరు? నువ్వు కోతివి. నువ్వు కోతివి అవునా కాదా? కోతివి. అడవిలో తిరుగుతుండేటువంటి దానివి. అడవిలో తిరుగుతూ ఉంటే నీ తమ్ముణ్ణి వెళ్ళగొట్టినావు. నీ తమ్మునికి సంబంధించిన దానిని కూడా నువ్వే అనుభవిస్తున్నావు. ఇది ధర్మానికి విరుద్ధం అవునా కాదా? ధర్మానికి విరుద్ధం. ధర్మానికి విరుద్ధమైనటువంటి దానిని శిక్షించాలన్నా వద్దా? శిక్షించాలి. నీకేం అధికారం ఉంది అని నువ్వు అడిగేదానికి అవకాశం ఉంది. ఈ అడవులన్నీ ఎవరి అధీనంలో ఉన్నాయి? నేను చక్రవర్తి కుమారుడను, అంటే ఇవన్నీ నా అధీనంలో ఉన్నాయి. నేనిప్పుడు ఇక్కడికి వచ్చిన అంటే నాకు అధికారాన్ని చూడు చెప్తున్నాడు, నాకు అధికారం ఉంది, ఇదంతా కూడా నా రాజ్యం. నా రాజ్యంలో ఇక్కడ తప్పు జరిగిందని మీ సోదరుడు వచ్చి నాకు కంప్లైంట్ చేశాడు. మీ సోదరుడు వచ్చి నాకు కంప్లైంట్ చేసినప్పుడు అది ధర్మబద్ధంగానే ఉంది ఆయన చేసిన కంప్లైంట్. నువ్వు చేసింది అధర్మంగానే చేసినావు. అధర్మంగా చేసినావు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను శిక్షించాల్సి ఉంది కాబట్టి నేను శిక్షించినాను అన్నాడు. సరే, నీవు నన్ను ఎదురుగా వచ్చి శిక్షించాలి, అప్పుడు నన్ను పిలిచి నన్ను విచారించి నన్ను శిక్షించాలి. అట్లా శిక్షించకుండా నా పైన నువ్వు చాటుగా నుండేసావే, ఇది ఏ ప్రకారంగా ధర్మం? ఆయన చచ్చిపోతున్నాడండి. చచ్చిపోయేటప్పుడు ఇవన్నీ ప్రశ్నలు చూడండి ఎట్లా అడుగుతాడో. అప్పుడు అంటాడు, నువ్వు అడవిలో తిరిగేటువంటి జంతువు అవునా కదా, జంతువులను ఎప్పుడు కూడా కానీ వేటాడడం అనేటువంటిది క్షత్రియుడు చేయాల్సిన పని. క్షత్రియుడు నేరుగా అబ్బి కొడతాడు ఎవడినన్నా, అలా కొట్టకూడదు. నేరుగా అబ్బి కొడితే అది మనపైన దండెత్తుతుంది. అందువలన నువ్వు జంతువు కాబట్టి నేను చాటుగా ఉండి నిన్ను శిక్షించినాను. ఏం మాట్లాడతాడు ఇంకా? వాళ్ళకి అన్నీ అడిగిన తర్వాత, అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళా చూడు, అప్పుడు మళ్ళా రాజకీయం చూడండి. అప్పుడు తన కొడుకుని పిలిచి, తన కొడుకు అంగదుని పిలిచి, ఇప్పుడు వీడు పోతా అన్నాడు. వీడు పోతే ఇంక వీని కొడుకుని చూసేవాడు ఎవడు? మామూలుగా శత్రువు అవుతాడు అనుకోండి, శత్రుశేషాన్ని పెట్టరు. శత్రుశేషం పెడితే ఏమవుతుంది? మళ్ళా వాడు పెరిగి పెద్ద వేరే అవుతుంది కదా. అందుకని ఏం చేస్తాడు, అప్పుడే వాలి, నాయనా రా, నువ్వు రామచంద్రుల వారి దగ్గర శరణు చొచ్చి రామచంద్రుల వారి దగ్గరే ఉండు అని చెప్తాడు. చూడు, తన తమ్ముని దగ్గరికి వెళ్ళమని చెప్పడు, రామచంద్రుల వారి దగ్గరికి వెళితే ఇప్పుడు రామచంద్రుల వారు సుగ్రీవుని దగ్గర ఉండమంటాడు. అంటే ఇప్పుడు ఏమైంది? సుగ్రీవుడు కూడా రామచంద్రుల వారి మాటకు కట్టుబడి ఉంటాడు. ఎట్లా వస్తుంది చూడండి, ధర్మాలంతా అంత సూక్ష్మంగా ఉంటాయి అక్కడ. అందుకని వాళ్ళు చనిపోతూ కూడా అక్కడికి ఫైనలైజేషన్ అయ్యాడు. చూడండి మెదడు ఎంత పనిచేస్తుందో. అప్పుడు రాముని చెప్తే రామచంద్రుల వారు, నువ్వేం ఇబ్బంది పడాల్సిన పని లేదు, నువ్వు నిరభ్యంతరంగా నీ శరీరాన్ని చాలించవచ్చును అని చెప్తాడు. అప్పుడు మళ్ళీ సుగ్రీవుని పిలిచి ఆ శరీరానికి దహన క్రియలు చేపిస్తాడు. మళ్ళీ ఈ అంగదుని సుగ్రీవుని దగ్గరని పెట్టి చూసుకోమని చెప్తాడు. అప్పుడేమైంది? సుగ్రీవుడు కూడా అంగదుని సక్రంగా చూసుకోవాలి. చూసుకోకపోతే వెనకాల ఉన్నాడు రాముడు. సుగ్రీవుని కూడా ఇప్పుడు అండెవరు? రాముడే. రాముడు కదా పెట్టాడు ఇప్పుడు సుగ్రీవుని దగ్గర అంగదునికి ఎవరు వెనకాల సపోర్ట్? రాముడు. వాళ్ళ నాయన లేడు, వాళ్ళ నాయన లేకపోయినా రాముడు ఉన్నాడు. ఎంత ఇది చూడండి ఇక్కడ. కాబట్టి ఈ విషయాలన్నింటిలోకి వచ్చేటప్పటికీ ప్రతి ఒక్కటి సూక్ష్మంగా మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. అందుకని మనకు దుఃఖం పోవాలనంటే దుఃఖము యొక్క మూలము ఏమిటి, ఆ దుఃఖపు మూలాన్ని కనుక్కొని ఆ దుఃఖాన్ని పూర్తిగా లేకుండా చేసుకొని ఎలా ఉండినా సరే ఆనందంగా ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ
రాజా ఎత్తుకొని పోయి ఆయన 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 కన్ ఆయన పుట్టింది ఎక్కడ? చెరసాల్లో పుట్టాడు. చెరసాల్లో పుడితే రాత్రికి రాత్రి పోయి అక్కడ యమునా నదీ తీరంలో అక్కడ పోయాడు. అక్కడ గొల్లల ఇంట్లో పెరిగాడు. ఏమండి, అక్కడ పెరిగిన తర్వాత అక్కడ ఆడుకున్నాడు. అక్కడ ఆడుకొని అక్కడంతా చేస్తే ఆడ ఉన్నప్పటి నుంచి ఎంతమంది వచ్చారండి ఆయన పైకి దండయాత్ర? చిన్నప్పటి నుంచి చూడండి. ఏమంటే పాలు తాగుతా ఉండే బిడ్డ పైన ఎవరైనా పంపిస్తారండి? పూతన వచ్చిందా లేదా? పాలు తాగే బిడ్డ పైన విషం పూసుకొని పెద్ద రాక్షసులన్నింటినీ కూడా ప్రయోగించారు. రామచంద్రునికి ఏమైనా అలా జరిగిందా? రామచంద్రుడు బ్రహ్మాండంగా పెరిగాడా లేదా చక్రవర్తి ఇంట్లో? కానీ శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పటి నుంచి ఆయనకు కష్టాలు. ఇక్కడ ఇన్ని కష్టాలుండినా ఏ రోజైనా శ్రీకృష్ణుడు బాధపడుట అనేది జరిగిందా అంటే ఎక్కడ కానీ వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణ బింబ ఫలాధరోష్టాద్ పునేందు సుందర ముఖాదర విందనేత్రాద్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. ఆ పూర్ణేందు ఆ ముఖం ఎట్లుంటుందంటే ఎప్పుడు పూర్ణచంద్రుడి వలె వికసించి ఉంటుంది. పూర్ణచంద్రుడి దగ్గర ఎట్లుంటుంది? హాయిగా ఉంటుంది. వెన్నెల ఎంత ప్రసన్నంగా ఉంటుందో చెప్పండి. అట్లా ప్రసన్నంగా ఉంటుంది శ్రీకృష్ణుని యొక్క ముఖబింబం. ఇప్పుడు వేరే దేశాల వాళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళందరూ భారతదేశంలో స్వామీజీ చెప్తారు, వేరే దేశం వాళ్ళందరూ మన దేశానికి భారతదేశానికి వస్తారన్నమాట. భారతదేశానికి వచ్చి చూసి లాస్ట్లో పోతూ దేవుడు ఉండాడు అని నమ్మకంతో పోతారట. వేరే దేశం వాళ్ళకి దేవుడు ఉండాడని నమ్మకం ఉండదు. వాళ్ళు వచ్చేటప్పుడు దేవుడు ఉండాడనే నమ్మకంతో రారు. వాళ్ళు లాస్ట్కి పోయేటప్పుడు దేవుడు ఉండాడనే నమ్మకంతో పోతారట. ఎట్లా అనంటే ఈ దేశంలో ఉండే జనులు వాళ్ళంతా కొంతమంది మూఢనమ్మకాలు, కొంతమంది రకరకాల రాజకీయాలు, రకరకాలుగా ఎత్తులు పై ఎత్తులు ఏంటంటో జరిగిపోతుంటాయి. ఒక సక్రమైన పద్ధతి ఉండదు. అయినా ఇక్కడ అందరూ సుభిక్షంగానే ఉంటారు. ఆయన జరిగేది జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయంటే కారణం ఏమిటి? నడిపించేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఉన్నాడని వాళ్ళు ఇప్పుడు నమ్మి ఆ దేవుణ్ణి నమ్మిపోతారన్నమాట. అంటే చూడండి ఎట్లా ఉండదు. అదొకటి. రెండవది, ఈ విజిటర్స్ వచ్చారు అంటే బాలాజీ అంటే తిరుమల చూసేదానికి, కాశీ, ఋషికేశ్ ఇవన్నీ కూడా చూసేదానికి వస్తారు. అందరు దేవతలను చూస్తూ పోతున్నారు. ఒక్కొక్క దేవత దగ్గరికి పోయినప్పుడంతా అక్కడ ఏవో ఒక ఆయుధాలు ఉన్నాయి. రాముని దగ్గరికి పోతే ఏముండదు, బాణం పెట్టుకో ఉంటాడు, ధనుర్ధారి, కోదండరాముడు. సరే, అమ్మవారి దగ్గరికి పోతే అమ్మవారి దగ్గర శక్తి ఆయుధాలు ఉంటాయి కదా, ఆమె దగ్గర ఏంటంటో ఆయుధాలు ఉంటాయి. సరే, శివుని దగ్గరికి పోతే త్రిశూలం ఉంది. హనుమంతుని దగ్గరికి పోతే గద. ఎవరి దగ్గరికి పోయినా ఏదో ఒక ఆయుధం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి పోతే శూలం, అది బల్లెం. చూడండి ఎట్లా ఏదో ఒకటి ఉంటుంది. ఇట్లా ఎక్కడికి పోయినా అన్నీ చూస్తే ఏదో ఒక ఆయుధం ఉంది. అంటే ఏంటి? నారాయణ దగ్గరికి పోతే ఇంకా ఆయన దగ్గర ఇంకా చెప్పాల్సిన పనిలే, శంఖము, చక్రము, గద ఇవన్నీ ఉన్నాయి. అంటే వీళ్ళందరికీ ఎవరికి నమస్కారం పెట్టలేదంట ఆయన. ఎందుకంటే ఆయన వేరే ఇతర దేశస్థుడు. చూశాడు, ఏ రూపాన్ని చూసినా దేవుడా ఎట్లబ్బాయి దేవుడు, ఎందుకంటే ఆయుధాలు పెట్టుకొని ఉన్నాడు, ఎట్లా దేవుడు అని చేయలేదు. లాస్ట్కు తిరిగి లాస్ట్కి వస్తే కృష్ణుని దగ్గరకు వచ్చాడనమాట. కృష్ణుని దగ్గర ఎట్లున్నాడు ఆయన చూడండి. ఆయన నడుము ఎట్లుంటుంది?
నడుము వంగి ఉంటుంది. కాలు ఒక కాలు పైన ఇంకొక కాలు వేసుకొని నడుము వంగి తల ఇంకొక షేప్లో అట్లా తిప్పి పిల్లన గురవి ఊదుతూ ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఉంటాడా? ఏమైనా ఆయుధం ఉందా? ఏం ఆయుధము లేదు. ఆనందంగా ఉన్నాడు. ఆ పిల్లన గురవి ఊదుతూ ఉన్నప్పుడు ఎట్లుంటాడు? ఆనందంగా ఉంటాడు. వేణునాథం. అలా ఆనందంలో ఉన్నాడు ఈయన. ఈయన ఇతర దేశం నుంచి వచ్చే చూడండి, ఈయన దేవుడు. ఎందుకంటే ఈయన దగ్గర ఏ ఆయుధాలు కానీ లేవు, ఆనందంగా ఉన్నాడు. ఈయన దగ్గరికి వస్తే అంటే ఏమి, ఈయనకి ఏ భయము లేదు. ఆయుధం ఉందంటే అర్థం ఏంటి? ఎవడో వస్తాడో వాని పైన దండే తల అనేటువంటిది ఉంటుంది. అందుకే కదా ఆయుధం పెట్టుకుంటే, ఎవడైనా పెట్టుకుంటే. కానీ ఇప్పుడు ఈయన దగ్గర ఏముంటాయి? ఏమీ లేదు అంటే ఎంత ఎంత భయము లేనటువంటి స్థితిలో ఉండాలి చెప్పండి. అటువంటి అభయ స్థితిలో ఉన్నటువంటి వాడు ఇతను దేవుడిని నేను అంగీకరిస్తున్నానని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేశారట. చూడండి ఎట్లా ఉంటుందో. అంటే భగవంతుని దగ్గర ఆయుధాలు ఇవి అవి అన్నీ కూడా ఏమీ అవసరం లేదు. శ్రీకృష్ణ పరమాత్మ అచ్యుతుడు. అచ్యుత అని చెప్పేదానికి ఇదంతా వచ్చింది. మనము కూడా ఆ స్థితిలో ఉండేటువంటి వాళ్ళం మనం. కానీ ఆ స్థితిలో లేకుండా చితులం అయిపోయినాం. చితులం అంటే జారిపోయినాం. చిన్నపిల్లలు జారుతారు కదా, జారబండ మాదిరి. ఆ విధంగా పైనుంచి మనం కూడా జారిపోయినాము, దుఃఖంలో పడిపోయినాం. ఇప్పుడు దుఃఖంలో నుంచి నేను మళ్ళా బయటపడాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాలి. శ్రీకృష్ణుడు నాకు కనిపిస్తాడు. ఇప్పుడు విగ్రహం కనిపిస్తుంది కానీ కరెక్ట్గా ఏమన్నా మాట్లాడగలడా? కానీ వారు చెప్పాల్సింది చెప్పేశారు, భగవద్గీత రూపంగా చెప్పారు. ఇప్పుడు ఆ భగవద్గీత రూపంగా చెప్తే అదేమో శ్రీకృష్ణుని యొక్క సందేశం ఉంది, అందులో ఉండేది అర్థం కాదు. అర్థం కావాలంటే ఎవరి దగ్గరికి పోవాలా? భగవద్గీతను తెలిసి భగవత్ స్వరూపమును స్పష్టంగా అనుభవంలోకి తెచ్చుకొని ఆనందంగా ఎవరున్నారో అతని దగ్గరికి వెళితే ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడు? మనకు కూడా దారి చూపిస్తాడు. ఆయన ఇచ్చేది కాదు అది. ఎందుకు? అది సహజంగా ఉంది కాబట్టి ఆ సహజంగా ఉండేటువంటి దానిని పొందుట, ఆ సహజంగా ఉండేదాన్ని పొందుట అనేటువంటిది మనం చేయాలంటే మనలో ఏదైతే ఆ సహజంగా ఉండేదాన్ని లేకుండా చేస్తూ ఉందో దానిని ఆయన గుర్తించి లేకుండా చేసుకున్నాడు. ఆయన సంత్. ఆ సంత్ ఎట్లుంటాడంటే అఖిల వీతరాగా, అఖిల వీతరాగా, వీతరాగా, రాగ అంటే రాగము, రాగం అంటే ప్రేమ, రాగం అంటే ప్రేమ. ఏమి ప్రేమ? మోహపు ప్రేమ. మోహపు ప్రేమ. మనము ప్రేమను అనుకుంటున్నామే. ఈ ప్రేమ గీతాలు పాడుకుంటూ ఉంటారు. నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు, నువ్వు లేక నేను లేక, నేను లేక నువ్వు లేక, ఇట్లాంటి పాటలు పాడుకుంటుంటారే. నీకోసమే నిన్ను వీడి వెళుతున్నా, ఎంత పాట ఉన్నది అంటే నీకోసమే నేను పోతున్నాను అన్నమాట. వీడు అంటే నీ సుఖమే నే కోరుకున్నా అని వీడు పాడుకుంటూ పోతున్నాడు. ఇదంతా ప్రేమ కదా, ప్రేమ రాగాలు కదా ఇవి. ఈ ప్రేమ గీతాలు ఇవన్నీ ఉంటాయి లోకంలో కూడా. ఇంట్లో ఈ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఇవి ప్రేమ అని అనుకుంటూ ఉంటాడు. ఈ ప్రేమ వీళ్ళు అనుకుంటున్నారే, ఈ మోహపు ప్రేమ ఏదైతే ఉందో, ఈ మోహపు ప్రేమ ఎక్కడెక్కడుంది? భార్య యందు, బిడ్డల యందు, మనవళ్ళ యందు, ధనమునందు, ధాన్యమునందు, వస్తువుల యందు, వాహనాల యందు, శరీరమునందు, మన ఆలోచనల యందు, నేను చెప్పితే దీన్ని కాదంటారా అనేటువంటి దాని యందు ఇదంతా ఉంది. ఇది మోహం, అహంకారం. ఇది వీత. వీత అంటే విగత. విగత అంటే తొలగిపోయినది, తొలగిపోయినది, విడిచిపెట్టినది కాదు. ఇప్పుడు
ఒకడు రొట్టె తింటున్నాడు, ఒక కుక్క వచ్చింది, దానికి ఒక ముక్క వేద్దామని ఒక ముక్క వేసాడు. ఒక ముక్క వేసాడు, రొట్టె ముక్క. ఏమవుతుందా ఆ కుక్క? తినింది. తిని వీడు ఎక్కడ కనిపించినా తోకాడిస్తూ పోతుంది వాడి దగ్గరికి. ఎందుకు? ఒక్కసారి తినింది కదా, వాడు కనిపిస్తే చాలు తోకాడిస్తూ వాడి దగ్గరికి వాడి ఇంటి దగ్గరికి వస్తాడు. వాడి ఇంటి దగ్గరికి వస్తే తోకాడించుకుంటూ వస్తాడు. కొట్టు పోతుంది, మళ్ళా వస్తుంది. ఎందుకు? ఒక చిన్న రొట్టె ముక్క వేసిన దానికే అది నిడిచిపెట్టిపోదు. గమనించండి కావాలంటే మీరు. చిన్న ఆ కుక్కని మీ నుంచి దూరం చేయాలంటే చేయలేరు. ఒక్కసారి పెడితేనే పోతుంది. ఏమంటే చిన్న ఒక కుక్కనే నీ నుంచి దూరం చేయలేకపోతున్నావే, నీ మనస్సులో విషయాలని తెచ్చిపెట్టుకొని ఆ విషయాలు నీ నుంచి పోవాలంటే పోగలవా? వాటంతటా విడిచిపెట్టుకోవాలి. మళ్ళా కుక్కను నువ్వు కొడితే పోతుంది, కొంతసేపు పోతుంది, మళ్ళా వచ్చేస్తుంది. నీ మనసులోని విషయాలు కూడా, నేను వీటినంతా పట్టించుకోను, నువ్వు నాతో మాట్లాడినా వద్దురా, నేను నీతో మాట్లాడనరా, నువ్వు నాకు కొడుకు కాదు, నేను నీకు పరా. ఎంతసేపు చూసుకోండి కావాలంటే. మళ్ళా పక్కలో ఉండేవాడు వచ్చి మీ కొడుకుని తిడుతున్నాను అనుకో, వీడు వచ్చి ఏమరా నువ్వు మాట్లాడుతున్నావు అంటాడు. ఎందుకు? వాడంటాడు, ఎంతసేపు వీడెందుకు పోయినాడని అనుకుంటునే అని. అంటే ఎంతసేపు నా కొడుకే కాదని అంటావు కదంటే, నీతో అన్నానా? వానితో అన్నా నేను, నువ్వు వస్తాండవే అని అంటాడు. అంటే ఇప్పుడు ఏంటిది? పైగా ఇది ప్రేమ అని వీడు అనుకుంటాడు, భాష్యం చెప్పుకుంటాడు వీడు. ఇది విడిచిపెట్టినట్లుగా ఉంది కానీ విడిచిపెట్టలేదు. అట్లా కాదు ఇక్కడ. వాటంతట అవి తొలగిపోవుట, వాటంతట అవి తొలగిపోవాలి. ఏంటివి? ఈ మోహపు ప్రేమ అనేటువంటిది ఏది ఉందో, మోహపు ప్రేమ, ఇది దానంతట అది తొలగిపోవాలి. ఎప్పుడు తొలగిపోతుంది? వివేకము కలిగితే తొలగిపోతుంది. వివేకం లేకపోతే తొలగదు. 1, 2, 3 కాదు, అఖిల వీతరాగా. అఖిల అనంటే సకలం. సకలం ఉంది కదా, సకలం అంటాం చూడండి. సకలం అనేటువంటిది 1, 2, 3 కాదు, సకలం అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ అఖిలం. అఖిలం అని అంటే దేనిపైన కూడా కానీ. ఇప్పుడు మంచి అష్టైశ్వర్య భోగాలను అనుభవించాలి అని ఉంటుంది. బాగా షడ్రుషోపేతమైనటువంటి భోజనములను భోంచేయాలి. హంసతూలికా తల్పం పైన పవలించాలి. ఇవన్నీ సంపాదించాలంటే ఇక్కడ కుదరదు. స్వర్గలోకంలో అయితే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలా? స్వర్గలోకాన్ని పొందాలి. స్వర్గలోకాన్ని పొందాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం చేస్తే స్వర్గలోకం వస్తుంది. కాబట్టి యజ్ఞం చేస్తున్నాను. చూడండి ఎట్లా ఉంది. ఇప్పుడు ఇది ఉంది కదా, మనసులో ఇది ఉంది కదా. ఇప్పుడు యజ్ఞము చెయ్యాలనే, ఇప్పుడు స్వర్గం పొందాలనే భావన లేదు. స్వర్గం పొందాలనే భావన ఎప్పుడు లేకుండా పోతుంది? స్వర్గం అనేది కూడా అనిత్యం. పోనీ ఆ స్వర్గం కూడా దేని ఆధారంతో ఉంది? ఆత్మ ఆధారంతో ఉంది. ఆత్మ ఆధారముతో ఉండే స్వర్గంలో ఆత్మ యందుండే సుఖం ఉంటుందా? ఆత్మ కంటే తక్కువ సుఖం ఉంటుందా? అంటే ఆత్మ కంటే తక్కువ సుఖం ఉంటుంది. స్వర్గంలో ఆత్మ నుండి ఇప్పుడు దాన్ని ఏం చెప్పాలంటే, బెల్లం తయారు చేశారండి. బెల్లానికి మూలం ఏది? సోర్స్ ఏది? చెరుకు. ఇప్పుడు నువ్వు చెరుకు దగ్గరికి పోయి కావలసిన చెరుకే నీ దగ్గర ఉందని అనుకో, ఇప్పుడు బెల్లం అంతా నీ దగ్గర ఉన్నట్లు ఉన్నా కదా? బెల్లం అంతా ఉన్నట్లే ఇక్కడ. అదేవిధంగానే బెల్లము ముద్ద ఒకటి కావాలన్నా, నీకు చెరుకే కావాలన్నా అనేటువంటిది. నీళ్లు మీ ఊర్లో ఏదో ఒక నది ఒకటి పోతూ ఉంటుంది. ఆ నదికి సోర్స్ ఎక్కడ? సముద్రం. సముద్రమే కావాలన్నా, లేదా నీకు మీ ఇంటి ముందర పోతున్నటువంటి చిన్న జలపాతం ఒకటి కావాలన్నా, అంటే ఈ జలపాతంలో ఉండే నీళ్ళు కొన్నాళ్ళు వస్తాయి, ఎండాకాలం వస్తే పోతాయి, కానీ సముద్రం ఎండిపోదు. అదేవిధంగానే ఆత్మస్వరూపం అనేటువంటిది ఏది ఉందో, ఆత్మస్వరూపం అది నిత్యమైనది, శుద్ధమైనది, బుద్ధమైనది.
ఆనందమైనటువంటిది. అటువంటి ఆనందం యొక్క లేశము స్వర్గలోకం. కాబట్టి నాకు స్వర్గలోకం కావాలన్నా, ఆత్మస్వరూపం కావాలన్నా అంటే ఆత్మస్వరూపం పొందితే స్వర్గలోకంలో ఉండే ఆనందాలన్నీ అందులోనే ఉన్నాయి. కాబట్టి స్వర్గలోకం నాకు అవసరం లేదు. ఇప్పుడు రే నాయన రారా స్వర్గానికి అని పిలిస్తే, నాయన నమస్కారం, నేను ఇప్పుడు హాయిగా ఉన్నాను అంటాడు. అంటే ఇప్పుడు స్వర్గలోకం గురించి వద్దనా కావాలనా అంటే వద్దని కాదు, కావాలని కాదు. ఎందుకు? నేను స్వర్గలోకంలో పొందే ఆనందం మీద అది కూడా ఇక్కడే పొందుతున్నాను. చూడండి, ఇప్పుడు వాడు పిలిచి అదైతే అంటారు, పిలిచి పిల్లనిస్తే ఏందో సామెత ఒకటి చెప్తారు, కుల మీద గోత్రం మీద అని అడిగినాడట. అట్లా వీడిప్పుడు రావయ్యా ఆనందాన్ని అనుభవించవయ్యా అంటే నాకు వద్దప్ప చాలే అని అంటున్నాడు. ఎందుకు? ఆనందం అనేటువంటి దానికంటే ఎక్కువ ఆనందం పొందుతున్నాను. ఒకటి ఆడుండే ఆనందము, ఈ ఆనందం యొక్క లేశం. ఇది ఇప్పుడే మీకు అర్థం కాదులేండి, అది నేను మళ్ళీ నిదానంగా వివరిస్తాను. అంటే ఈ ఆనందం యొక్క లేశమే అక్కడ ఉంది. సముద్రంలో ఉండేటువంటి నీళ్ళ యొక్క అలలతో కొట్టుకున్నటువంటి తుంపరలే ఒక తుంపర వచ్చి పడుతుందే, ఆ తుంపర ఇప్పుడు స్వర్గం, సముద్రం ఆత్మస్వరూపం. సముద్రం ఆత్మస్వరూపం అయితే ఈ తుంపర స్వర్గం. చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు స్వర్గంలో ఉండే ఆనందము సముద్రంలో ఉందా లేదా? ఇదంతా తుంపరండి, తుంపర, సముద్రం యొక్క తుంపరే ఇది. ఈ తుంపర కావాలన్నా నేను సముద్రానికి పోవాలన్నా, సముద్రమే నాకు కావాలి అని ఇప్పుడు దానిపైన ఇష్టం ఉందా, ఇష్టం లేదా? అస్సలు దాని గురించి పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఎవరిని పిలిచినా కూడా నాకు అవసరం లేదండి అని దానిపైన భావన పూర్తిగా లేదు. దాన్ని వీతరాగాహ, అఖిల వీతరాగాహ. ఒక విషయం పైన కాదు, అన్ని విషయములపైన రాగము పోయినవాడు. అపాస్తమోహాహ, అపాస్తమోహాహ, మోహం అనేటువంటిది ఏ కోశాన లేనటువంటి వాడు. ఏ కోశంలోనూ మోహం లేదు. శ్రీకృష్ణునికి అనిరుద్ధుడు జన్మించినాడు. అనిరుద్ధుడిని జన్మిస్తే ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయి వేరే ఇంకెక్కడో ఆయన పెరుగుతాడు. ఇప్పుడు అరే ఈ పిల్లోడు పుట్టినాడే, ఈ పిల్లని పెంచాలని ఇదంతా ఉండాలని కదా ఉంటుంది. కానీ ఏం చేసింది, ఇక్కడి నుంచి ఎత్తుకుని వెళ్ళిపోయి ఆడ వేరే వాళ్ళు ఎవరో వెళ్ళిపోయే పరిస్థితి వస్తాయి. ఏమని మాత్రం వికారం చెందాడు? అనిరుద్ధుని వృత్తాంతం చూడండి కావాలంటే, ఏమి వికారమే లేదు. ఎందుకు? ఎవరెవరి కర్మ ఎలా ఉందో అలా జరిగి తీరుతుంది. దానికి నేను కర్తనా? ఏం జరగాలని ఉందో అది జరుగుతూ ఉంది. వికారం చెందడం దేనికి? మోహం ఉందా? ఎక్కడ ఏ కోశాన లేదు. మళ్ళా రాజ్యం అంతా ఉంటే లాస్ట్లో పోయి సముద్రంలో పోయి కట్టుకుంటాడు. ఎందుకు? ఈ జరాసంధుడు ప్రతిసారి వచ్చేది, దండెత్తేది, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఊడికి ఇంత తలకాన్ని మనకెందుకు అని చెప్పి ఏం చేశాడు, నేరుగా వెళ్ళిపోయి సముద్రము మధ్యలో ద్వారకా నగరాన్ని నిర్మించాడు. చూసారా, ద్వారకా నగర నిర్మాణము సముద్ర మధ్యలో జరిగింది. కాబట్టి ఇప్పుడు అతని గురించి ఏమైనా చేశాడు, మళ్ళీ లాస్ట్కి ఏం చేశాడు, వీడిని ఏం చేయాలా, ఎవరిని, ఈ జరాసంధుని ఏం చేయాలా, ఎట్లా మట్టు పెట్టాలా ఆలోచన చేశాడు. ఓహో, వీనికి మూలం ఎక్కడ చూశాడు, మూలంలో స్పాట్ పెట్టాడు. మూలంలో స్పాట్ పెడితే ఎగిరిపోయింది. వాడు చనిపోయేది ఎవరి వల్ల చచ్చిపోతాడు? భీముని వలన చనిపోతాడు. ఎందుకంటే ఆ అంశంలో పుట్టినటువంటి వాళ్ళతోనే వాడు చస్తాడు. కాబట్టి ఈ అంశంలో పుట్టిన వాళ్ళు ఎవరు చూశాడు? భీముడు. భీముని తీసుకొని పోయి వాడిని లేపేశాడు. చూసారా, తను చంపచ్చు కదా, తను చంపగలిగే సామర్థ్యం లేదా? 17 సార్లు దండెత్తినాడండి, 17 సార్లు దండెత్తినాడు. అప్పుడు 17 సార్లు శ్రీకృష్ణుడు ఓడిపోయి కాదు పోయిండేది, శ్రీకృష్ణుని దగ్గర జరాసంధుడు ఓడిపోయిపోయాడు. అయినా తను విడిచిపెట్టేశాడు చంపకుండా. 18వసారి ఇంక మళ్ళీ లాస్ట్కి పూర్తి చేశాడు. సరే, కాబట్టి మోహం అనేది ఏ కోశాన్ని కూడా
కనిపించలేదు. శివతత్వనిష్ఠా, చూడండి, ఎప్పుడు ఆనందంగా ఉన్నాడనంటే ఎట్లొస్తుంది ఆనందం? ఆనందం అనేటువంటిది ఎట్లా వస్తుంది? ఆ ఆనందానుభవంలో తను మునిగిపోయి ఉన్నాడు కాబట్టి వస్తుంది. అదెవరు మునిగిపోయి ఉండడం అనంటే వేరే ఎక్కడన్నా ఉండి దాన్ని తెప్పించుకుంటే అది ఉంటుందా? వేరే ఎక్కడన్నా ఉండి తెప్పించుకునేది కాదు, అది స్వరూపమే అయి ఉంది. ఆ స్వరూప స్థితిని స్పష్టంగా విచారణ చేసి తెలుసుకొని గుర్తించి ఆ నిష్ఠ, ఇక్కడ చూడండి, శివతత్వ నిష్ఠ. ష్ఠ అంటే నిష్ఠ, నియమము నిష్ఠ చెప్పుకున్నాం, ఒకసారి గుర్తుందా? యమ నియమ దగ్గర చెప్పినాం. ష్ఠ అంటే గతి నివృత్తవు, అక్కడొచ్చి నిలిచిపోతారు. దేంట్లో? తత్వమునందు. ఏ తత్వమునందు? శివతత్వమునందు. చిదానంద రూప శివోహం శివోహం. ఇది తత్వం ఏదుందో ఆ తత్వమును విచారణతో చాలా స్పష్టంగా తెలుసుకొని ఇదే అనేటువంటి దృఢ అపరోక్ష జ్ఞానం, దృఢాపరోక్ష జ్ఞానం కలిగి అందులో స్థిరపడిపోయినవాడు. ఇలా ఎవరున్నారో వాళ్ళు సంతులు, అంటే వాళ్ళు సాధువులు. ఆ సాధువు దగ్గరికి పోతే మన ఈ దుఃఖం ఏదుందో దీన్ని పోయేటువంటి ఉపాయం వాళ్ళు చెప్పుతారు. ఓం, అర్థమైందా? కాబట్టి దుఃఖం పోవాలంటే దుఃఖము పోయినటువంటి వాళ్ళ దగ్గరికి పోతే మనం దుఃఖాన్ని పోగొట్టుకునేటువంటి మార్గాన్ని వాళ్ళు సూచిస్తారు. మనం కూడా ఆ మార్గంలో ముందుకు వెళ్ళవచ్చును. కాబట్టి ఎవరిని ఆశ్రయించాలి? సంత్. ఇవి 3 లక్షణాలు ఉండాలి ఇక్కడ. ఎవరి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఈ 3 లక్షణాలు ఉంటే వాళ్ళు చెప్పింది మనం తూచా తప్పకుండా పాటించాలి. మిగతా ఈ 3 లక్షణాలు లేకపోతే ఎంతటి వాడైనా చిన్నగా తీసి వారగా పెట్టవచ్చు. ఏమిటా 3 లక్షణాలు? ఒకసారి చెప్దాం. కే సంతి సంతో అఖిల వీతరాగా అపాస్తమోహాః శివతత్వనిష్ఠాః. ఒకటి అఖిల వీతరాగము. చెప్పండి. అనగా సకల రాగములు తొలగిపోయినవాడు. సకల రాగములు తొలగిపోయినవాడు ఒకటి. రెండవది అపాస్తమోహాః, మోహము తన నుండి తొలగిపోయినవాడు. 3 శివతత్వనిష్ఠాః, అనగా తత్వమునందు విచారణ చేత దృఢపడి అపరోక్ష జ్ఞానమునందు దృఢమైన స్థితి కలిగి అందులో దృఢముగా ఉన్నవాడు. ఈ 3 లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని మనం ఆశ్రయించాలి. అర్థమవుతుందా? వీళ్ళని ఆశ్రయిస్తే మన దుఃఖం పోయే మార్గం వాళ్ళు సూచిస్తారు. ఎందుకంటే వేరే వాళ్ళకు దుఃఖం పోన వాళ్ళ దగ్గరికి పోతే వాడికే దుఃఖం పోనప్పుడు మనకేం దుఃఖం పోగొడతాడు? ఒక ఆయన సాధువు వచ్చాడట, రాజు దగ్గరికి పోయినాడు, ఏదో అడిగేదానికోసం పోయాడు. అడిగితే వాళ్ళు ఏం చేశారంటే, ఒక 2 నిమిషాలు మీరు వెయిట్ చేయండి అని అన్నారు. ఎవరిని? సాధువుని. చదివి ఉన్నాడు. ఏం చేస్తున్నారు? నన్ను దేవుని పూజ చేస్తున్నారండి, వస్తారన్నాడు. సరే, ఏం పూజ చేస్తున్నాడు అని చెప్పి ఈయన విన్నాడు. వింటే దేవుని దగ్గర ఈయన కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? నాకు ధనం నువ్వు, ధాన్యము నువ్వు, ఇంకా ఏంటంటో ధైర్యాన్ని నువ్వు, అది ఇది అంతా అడుగుతున్నాడు. సరే అని ఈ సాధువు ఏం చేశాడంటే బయలుదేరేశాడు. అయ్యా వస్తున్నాడండి, మా రాజుగారు ఇస్తారంటే,
అక్కర్లేదన్నాడు. ఏమండి మా రాజుగారు వస్తున్నారు, ఇస్తారందంటే అక్కర్లేదు. ఆ లోపల రాజు వచ్చాడు. రాజు వచ్చి, మహాత్మా రండి మీకు సేవ చేస్తామంటే అక్కర్లేదన్నాడు. మీరు వచ్చారు వెళ్ళిపోతున్నారంటే, ఏదో కావాలని వచ్చినాను కానీ నేను వెళ్ళిపోతున్నాను. మీరు రావడం ఏంటి వెళ్ళిపోవడం ఏంటి అని అడిగితే, అయ్యా నువ్వేం చేసావు ఇంతసేపు? దేవుణ్ణి నువ్వు కోరుకుంటున్నావు అంటే నువ్వు దేవుణ్ణి కోరుకునేది మళ్ళీ నాకు ఇవ్వాలి కదా నువ్వు. అదేది నేను ఆయన్ని అడుగుతా. నిన్ను అడిగితే కూడా దేవుడు ఇచ్చిన దాంట్లో నువ్వు ఇస్తావు. కానీ నేను ఇప్పుడు దేవుణ్ణి అడుగుతా, నీకు ఇచ్చేది కూడా ఆయనే కదా, కాబట్టి నేను ఆయన్ని అడుగుతా, నిన్నెందుకు అడగాలి నేను అని అన్నాడు. ఆ విధంగా మనం ఏం చేయాలంటే చిన్న చిన్న వాటిని చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి అంతా పోయి అడగడం కాదు కావాల్సింది. ఏదుందో దాని దగ్గరికి పోవాలి. సరేనా? ఓకే. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మన్మయామ సంబంధము, పూర్తి సంబంధం.